మండలం ఇనగలూరుకు చెందిన దస్తగిరి రెడ్డి అలియాస్ బాబుల్ రెడ్డిపై గత నెల 29న దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు సోమవారం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. గత నెల 29న తమ గ్రామం నుంచి పులివెందులకు వెళ్లిన దస్తగిరి రెడ్డిపై రాయలాపురం వంతెన వద్ద మోరం రెడ్డి, సమరసింహారెడ్డి, హరికిషోర్ రెడ్డి దాడికి యత్నించారు. దస్తగిరి రెడ్డి తప్పించుకుని ద్విచక్ర వాహనంపై తొండూరుకు వెళ్లారన్నారు. తొండూరు పెట్రోల్ బంక్ వద్ద నల్లచెన్నుగారి భాస్కర్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి ఆయనను అడ్డగించి ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని, భాస్కర్ రెడ్డి పరారీలో ఉన్నాడని అన్నారు. పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ సింహాద్రిపురం మండలం ఇనుగులూరు గ్రామంలో ఇరువురు వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఒకే పార్టీ వాళ్ళు. భాస్కర్ రెడ్డి అనే ఒకతను ఉంటాడు అక్కడ. ఆ భాస్కర్ రెడ్డి అనుచరులు వచ్చి మోరం రెడ్డి నరసింహారెడ్డి, మోరం రెడ్డి హరికిషోర్ రెడ్డి అండ్ బాలఓబుల్ రెడ్డి వీరి పొలంలో కరువు పనులకు సహాయ నిమిత్తం డబ్బు పడాలా, కరువు డబ్బులు. దానికి రానికోకుండా ఈ బాబురెడ్డి అలియాస్ దస్తగిరి రెడ్డి ఇనుగులూరు అదే సేమ్ మనిషి బిల్లులు శాంక్షన్ కాకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పి ఎంపీడీ ఆఫీస్ తొండూరులో కూడా కొద్దిగా ఇరు వర్గాలు అక్కడ ఫిర్యాదు కూడా చేసుకోవడం జరిగింది. ఈ మనసులో పెట్టుకునేసి వీళ్ళు 29వ తారీఖు ఉదయం బాబురెడ్డి అనేతను తన సొంత పని నిమిత్తం పులివెందులకు వస్తాడు. తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఊరికి రిటర్న్ జర్నీ చేసేటువంటి క్రమంలో వీళ్ళు ఎవరైతే నరసింహారెడ్డి, కిషోర్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి అనే వాళ్ళు లండన్ బ్రిడ్జి దగ్గర కాపుగాసి అతని మీద చంపాలని చెప్పి ఉద్దేశంతో అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే పరంపరలో అతనికి తల, కాళ్ళు, చేతులు అట్లా ఉన్నాయి. కొద్ది ఫ్రాక్చర్ కూడా అయింది. లెగ్, చెయ్యి, లిటిల్ ఫింగర్ కూడా ఫ్రాక్చర్ అయింది. దాని మీద పులివెందుల రూరల్ సిఐ రమణ యొక్క ఆధ్వర్యంలో సింహాద్రిపురం ఎస్ఐ గారు నాగ తులసి ప్రసాద్ గారు కేసు దర్యాప్తు చేశారు. ఈరోజు ఈ ముద్దాయిల్ని తులసి నాగప్రసాద్ ఎస్ఐ గారు మరియు తొండూరు ఎస్ఐ ఓబన్న గారు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు లాంగ్ బ్యాక్ నుంచి ఎవరైతే మోరం రెడ్డి, సమరసింహారెడ్డికి, హరికిషోర్ రెడ్డికి, బాల ఓబుల్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డికి మరియు ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో వారికి పరంపర కొద్ది ఘర్షణలు అనేటువంటివి జరుగుతున్నాయి. హతమార్చాలని చెప్పి ఉద్దేశంతోనే ఆ పన్నాగం చేసినారు. సమరసింహారెడ్డి, హరికిషోర్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి వాళ్ళ పొలంలో ఉండేటువంటి 300 చీని చెట్లను కూడా ఈ దస్తగిరి రెడ్డి అలియాస్ బాబురెడ్డి వాళ్ళ వైఫ్ అండ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళని మొక్కలు పీకేయడం జరిగింది. ఒక సంవత్సరం కాలం ఉండేటువంటి చీని పంట అది కట్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఒక 5 to 6 మెంబర్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తాం అన్నమాట. ఇక ప్రాపర్టీ కానీ మానవ ప్రాణానికి కానీ హాని కలుపుకోకుండా అది ఏ వర్గమైనా కంట్రోల్ చేసేదానికి దాంట్లో గట్టిగానే ఉంటాం.